హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఆఫీస్కి మా ఇంటి దగ్గర నుంచి ఒక ఆఫీస్ డెస్టినేషన్ వచ్చేసి ఒక 1 అవర్ జర్నీ. ఈ 1 అవర్ జర్నీలో దిక్కులు చూసుకుంటూ కార్ డ్రైవ్ చేసి ఆఫీస్కి వెళ్ళే బదులు ఈ 1 అవర్లో ఏదైనా ఒక మంచి డ్రైవింగ్తో పాటుగా ఏదైనా ఒక మంచి ఉపయోగపడే పని చేస్తే ఎలా ఉంటుంది, టైం ఉంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. తడుగా అమ్మటే ఏం చేశానంటే, సరే ఏం చేస్తే బాగుంటుంది అని నేను చూడగానే నా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసి ఒక్కరికి ఉపయోగపడినా కూడా ఈ నాలెడ్జ్ సంతోషమే కదా అనిపించింది. సో నిన్నే ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ చూసా. ఒక అమ్మాయి వాళ్ళ పొలం దగ్గరికి వచ్చింది, అమ్మేసిన పొలం దగ్గరికి వచ్చి నిలబడి ఆ రోజుల్లో మా నాన్నగారు నా చదువు కోసం ఇది అమ్మేశాడు అని చెప్పి చెప్తాను. అప్పుడు ఎకరా తక్కువలో అమ్ముకున్నాడు. ఇప్పుడు ఎకరా 25 కోట్లు. ఆ అమ్మాయికి వచ్చే జీతం 15,000 అంట. కష్టపడి తల్లిదండ్రులు మనకి చదివించి ఎన్నో చేసి ఇబ్బందులు పడి చదివిస్తే మన వాళ్ళు పాపం కష్టపడి ఉద్యోగాలు చేసి సంపాదించేది ఎంత అనేది పక్కన పెడితే పరిస్థితి అయితే అదే ఉంది. ఏమంటారు? అనంటారు కాదంటారు, పరిస్థితి అయితే అదే. సో అట్లా ఉంది సిచ్యువేషన్. సో అందుకని చెప్పేసి సరే, మనం మరి కష్టపడి చదివించారు తల్లిదండ్రులు, మనం చదువుకున్నాము. మరి అంత కష్టపడి వాళ్ళు చదివించినందుకు, అంత కష్టపడి మనం చదివి ఎంతకాలం ఉద్యోగం చేసినందుకు మరి ఎవరికో ఎంతో కొంత ఉపయోగపడాలి కదా. సో ఇప్పటివరకు పడతానే వచ్చామనుకో, ఇప్పుడు అయినా కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఉపయోగపడే అంశం ఉంటే బాగుంటుంది కదా అనే దాని మీద నేను ఆలోచన చేసి ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను కొంత నా విలువైన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఒక ఉద్దేశం. సో నాకు టైం యూటిలైజేషన్ అవుతుంది, మీకు కూడా ఉపయోగపడే 1-2 అంశాలు ఉంటాయి. దానివల్ల మనకు పోయేదేం లేదు, ఉపయోగమే కదా.